ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, గతించిన కాలమంతా మమ్ములను మా కుటుంబాలను కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఈ సాయంకాలం వేళ మీ పిల్లలమైన మేము ఈ గుడిమెల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకొని మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి విలువైన మాటలను, అమూల్యమైన మాటలను, శక్తి కలిగిన మాటలను మరొక్కసారి మేమందరం కూడా వినటానికి, మా ఆత్మీయ జీవితాన్ని, మా విశ్వాస జీవితాన్ని పెంపొందించుకోవడానికి, మీకిష్టమైన మార్గంలో మీకిష్టమైన పిల్లలుగా జీవించడానికి, మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవడానికి మీరు మాకిచ్చినటువంటి అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథములో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయము నాకు అందించండి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి. మీ మాటల తండ్రి కేవలం విని విడిచిపెట్టి నామకర్త క్రైస్తవులుగా, వేషధారులుగా బ్రతకకుండా వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా బ్రతుకుతూ మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీ నామమునకు కీర్తి కలగజేస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనము తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదండి? ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. ఈరోజు నేర్చుకోబోయే పాఠం పేరు సంఘము అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి. సంఘము అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక కంపెనీ అభివృద్ధి చెందాలంటే ఆ కంపెనీలో ఉన్నటువంటి డైరెక్టర్ కానివ్వండి, అందులో ఉన్నటువంటి వర్కర్స్ కానివ్వండి, వారు సరిగా వర్క్ చేయాలి. ఏమండి? వారు సరిగా వర్క్ చేయకపోతే ఆ కంపెనీ ప్రారంభించిన కొద్ది నెలల్లోనే మూతబడిపోయే అవకాశం ఉంది. అవునంటారా కాదంటారా? ఏమండి? ఏ కంపెనీ అయినా సరే దాన్ని నడిపించే నాయకుడు సరిగా వర్క్ చేయాలి, అందులో ఉన్నటువంటి వర్కర్స్ చేత వర్క్ చేయించాలి. అలా చేయకపోయినా, చేయించకపోయినా ఆ కంపెనీ కొద్ది నెలల్లోనే, కొద్ది సంవత్సరాల్లోనే మూతబడిపోయే ప్రమాదం ఉంది. అలాగే ఒక స్కూల్ అభివృద్ధి చెందాలంటే స్కూల్లో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు కానివ్వండి, అందులో ఉన్నటువంటి టీచర్స్ కానివ్వండి సరిగా వర్క్ చేయాలి. లేకపోతే ఆ స్కూల్ కూడా కొద్ది రోజుల్లో మూతపడిపోద్ది. అంతే కదండి? ప్రిన్సిపాల్ గారు నెలకు ఒకసారి వస్తున్నారు అనుకోండి, టీచర్లు కూడా వారానికి ఒకసారి వస్తున్నారు అనుకోండి, సరిగా పిల్లలకి సరైన విద్యను అందించట్లేదు అనుకోండి, ఏమవుద్ది? తల్లిదండ్రులు అందరూ స్కూలు మార్చేస్తారు పిల్లల్ని. స్కూల్ ఆటోమేటిక్గా మూతపడిపోయే అవకాశం ఉంది. అలాగే క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి క్రీస్తు సంఘం అభివృద్ధి చెందాలి అంటే మరి సేవకుడు ఒక్కడే వాక్యం చెబితే అభివృద్ధి చెందుతుందా? సంఘానికి వచ్చే విశ్వాసులు వాక్యాన్ని నేర్చుకుని వారు కూడా వాక్యం చెప్పాలా? ఏమండి? సంఘానికి సేవకుడు, సువార్థికుడు వాక్యాన్ని అందిస్తాడు. మంచి మంచి మాటలను పాఠాలుగా అందిస్తాడు. అది నేర్చుకున్నటువంటి విశ్వాసులు ఏం చేయాలంటే వినేసి వెళ్ళిపోవటం కాదు, వినేసి విడిచిపెట్టడం కాదు, విన్న వాక్యాన్ని వెళ్ళి కొంతమందికి తెలియచేయాలి. ఇదిగో మా సంఘంలో ఇలా అపోస్తుల బోధ చెబుతారు, ఇదిగో ఈ విధంగా ఉంటుంది మా బోధ, ఇది అసలు సిసలైన వాక్యానుసారమైన బోధ, ఇది పరలోకానికి నడిపించే బోధ, ఇది ఆత్మలను రక్షించే బోధ అని కొంతమందికి తెలియజేసి వారిని సంఘానికి
నడిపించాల్సిన బాధ్యత విశ్వాసుల మీద కూడా ఉంది. అంటే సేవకుడు వర్క్ చేయాలి, విశ్వాసులు కూడా వర్క్ చేయాలి. ఇక్కడ సంఘం ఎందుకు అభివృద్ధి చెందట్లేదంటే సేవకుడు వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరు వర్క్ చేయట్లేదు? విశ్వాసులు వర్క్ చేయట్లేదు. ఏమండి, సేవకుడు ఒక్కడో వాక్యం చెప్పినంత మాత్రాన సంఘం అభివృద్ధి చెందదు. ఆయా ప్రాంతాల నుంచి సంఘానికి వస్తూ ఉంటారు కదా విశ్వాసులు, వచ్చి వారు విన్నటువంటి వాక్యాన్ని రాసుకుంటున్నారు కదా, నోట్స్లో వింటున్నారు కదా, ఆ వాక్యాన్ని వెళ్ళి మరికొంతమందికి తెలియచేయాలి, మరికొంతమందికి వినిపించాలి. వినిపించి వారిని కూడా సంఘానికి నడిపించినప్పుడు ఆ సంఘం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం సంఘం ద్వారానే సమాజానికి తెలియచేయబడాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దేవుడు రాయించినటువంటి ఒక అద్భుతమైన మాట మనం చూడగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అచ్చల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహింపబడిను. తీసారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి. ఇక్కడ చాలా ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. అందరూ చూడాలి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున. ఏ సంకల్పం? నిత్య సంకల్పం. దేవుడు ఎవరి ద్వారా చేశాడో సంకల్పం? యేసుక్రీస్తు ద్వారా చేశాడట. దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఒక సంకల్పాన్ని చేశాడట. ఏం సంకల్పం అంటే నిత్య సంకల్పం అన్నాడు. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియజేయబడవలెనని. సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియచేయబడవలెనని. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము ఎలా తెలియజేయబడాలంటున్నాడు? ఎవరి ద్వారా తెలియజేయబడాలంటున్నాడు? సంఘము ద్వారా. సంఘం ద్వారా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము తెలియచేయబడదట. ఎవరికి? పరలోకంలో ఉన్నటువంటి ప్రధానులకు అధికారులకు. మరి సమాజానికి కూడా తెలియజేయబడాలంటున్నాడు. చూడండి కింద, శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి అన్యజనులకు సంఘము ద్వారా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఈ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహింపబడిను. అపోస్తలులైన పౌలు గారికి కృప అనుగ్రహించబడిందంట. ఏ కృప? అన్యజనులలో తన కుమారుని యొక్క, ఆ పదం చూడాలి, అన్యజనులలో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచబడుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప
అనుగ్రహింపబడిను. ప్రియమైన దేవుని పిల్లరా, సంఘము ద్వారా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము పరలోకంలోని అధికారులకు ప్రధానులకు తెలియజేయబడాలి. అలాగే అన్యజనుల్లోని అనేక మందికి కూడా తెలియచేయబడాలి అని ఈ కృప అపోస్తులైన పౌలు గారికి కూడా అనుగ్రహించబడింది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము సమాజంలోని అనేక మందికి తెలియచేయబడాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి మరి మనం? ఏమండి? సంఘము ద్వారా అనేక మందికి ప్రకటించాలి. సంఘంలో సువార్థికుడు ద్వారా చెప్పబడుతున్నటువంటి వాక్యం విన్న విశ్వాసులు వెళ్ళి అనేక మందికి చెప్పి అసత్యంలో ఉన్నవారిని సత్యంలోకి నడిపించాలి, అబద్ధ బోధలో ఉన్నవారిని అపోస్తుల బోధలకు నడిపించాలి, అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నవారిని అంటే సాతాను అధికారంలో ఉన్నవారిని కూడా దేవుని రాజ్యాధికారంలోనికి నడిపించాల్సిన బాధ్యత ఒక సువార్థికుడి మీదే లేదు, విశ్వాసుల మీద కూడా ఉంది. ఏమండి? అపోస్తులైన పౌలు గారు నేను సువార్త ప్రకటింపబోయిన ఎడల నాకు శ్రమ అంటాడు. ఏమండి? సువార్త ప్రకటించాల్సిన బాధ్యత సువార్థికుడి మీద ఉంది. అలాగే సువార్థికుడి ద్వారా విన్నటువంటి వాక్యాన్ని విశ్వాసులు కూడా ఏం చేయాలన్నమాట? అనేక మందికి తెలియచేయవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? విశ్వాసుల మీద కూడా ఉంది. మొదటి శతాబ్దంలో కొన్ని దేశాలలో కొన్ని సంఘాలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయో ఒకసారి మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం. మొదటి శతాబ్దంలో కొన్ని దేశాలలో కొన్ని సంఘాలు, క్రీస్తు సంఘాలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయి చూడండి. కావున యోదయ, గలిలయ, సమరయ దేశములయందు అంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ప్రియమైన దేవుని పిల్లలు తీసారా? అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 31. కావున యోదయ, గలిలయ, సమరయ దేశముల యందు అంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. సంఘం ఏం చేస్తుందట? మొదటి శతాబ్దంలోనే ఏమండి గలిలయలోను, సమరయలోను, యోదయాలోను ఉన్న దేశాలలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం ఏమవుతుంది? క్షేమాభివృద్ధి నొందుచు అన్నక్కడ ఇంకేసి పుట్టినోట్లు ఏమిచ్చాడు చూడండి. కట్టబడుచు అంటే సంఘం కట్టబడుతుంది, సంఘం అభివృద్ధి చెందుతుంది. క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయము పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ప్రియమైన దేవుని పిల్లరా, సంఘం విస్తరిస్తుందట. ఏమండి? సంఘం విస్తరించాలి. సంఘం ఎప్పుడు కూడా ఒకే చోట పరిమితం అయిపోకూడదు. ఈ సంఘాన్ని అనుకుని మరలా ఇంకో సంఘం విస్తరించాలి, ఆ సంఘాన్ని బట్టి మళ్ళీ ఇంకో సంఘం విస్తరించాలి. ఇది ఎప్పుడు జరుగుతుంది? సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా వర్క్ చేసినప్పుడు జరుగుతుంది. ఏమండి? కేవలం వచ్చి వినేసి వెళ్ళిపోయారనుకోండి సంఘం విస్తరించదు. వచ్చి వినేసి విడిచిపెట్టేశారనుకోండి సంఘం ఎలా విస్తరిస్తుంది? సంఘం ఎలా అభివృద్ధి చెందుతుంది? అభివృద్ధి చెందదు. ప్రియమైన దేవుని పిల్లలు, కానీ మొదటి శతాబ్దంలో సంఘం చూడండి ఎలా దేశాలలో అభివృద్ధి చెందుతుందంట. ఏమండి? గ్రామాలలో కాదు, దేశాలు దాటి వెళ్ళిపోతుంది. అనేక దేశాలలో సంఘం అభివృద్ధి చెందింది. మొదటి శతాబ్దంలో సంఘం అభివృద్ధి చెందే సమయంలో ఏమంటే పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసా? చాలా భయంకరంగా ఉన్నాయి. ఆ రోజుల్లో వాక్యం చెబుతుంటే ఎన్ని హింసలో తెలుసా అండి, ఎన్ని శ్రమలో తెలుసా, ఎన్ని ఇబ్బందులో తెలుసా. అయినా సరే వాళ్ళు వాక్యం చెప్పడం మానలేదు, సంఘం అభివృద్ధి చెందడం మానలేదు. అందుకే అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. 8:4. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు
సంచారము చేసిరి. 8వ అధ్యాయం 4వ వచనం అందరూ చూడాలి. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. చెదిరిపోయేటప్పుడు చాలామంది, ఎందుకంటే ఎన్నో చిత్రహింసలు, ఎన్నో భయంకరమైనటువంటి ఇబ్బందులు, చెరసాలలో వేసే పరిస్థితి అప్పుడు వాక్యం చెబుతుంటే, అలాంటి పరిస్థితుల్లో చాలామంది చెదిరిపోయారట. చెదిరిపోయి ఎందుకు వచ్చిన గొడవలైనా ఆగిపోలేదట వాళ్ళందరూ. ఏమండి, మనల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారు, చెరసాల్లో వేస్తున్నారు, మనల్ని హింసిస్తున్నారు, మనల్ని ఇబ్బంది పెడుతున్నారు కదా, ఎందుకులే సువార్త ప్రకటించడం అని అనుకోకుండా చెదిరిపోయిన వారు ఏం చేశారట? సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. సువార్త ప్రకటిస్తూ సంచారం చేశారట. ఏమండి, సువార్తను ఆపేసి సంచారం చేయలేదు వాళ్ళు, సువార్త ప్రకటిస్తూ సంచారం చేశారట. అప్పుడు ఏం జరిగిందంటే, ఇదే అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 5వ వచనం, క్షమించాలి, 16:5. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. సంఘములు విశ్వాసమందు స్థిరపడి, విశ్వాసంలో ఎలా ఉన్నాయట? స్థిరంగా ఉన్నాయంట సంఘాలు. ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయండి? విశ్వాసంలో స్థిరంగా ఉన్నాయా? విశ్వాసం లేదు. ఏమండి, ఉన్న విశ్వాసం కాస్త పోతుంది రోజు రోజుకి, ఉన్న భక్తి కాస్త పోతుంది రోజు రోజుకి, ఉన్న భయం కాస్త పోతుంది రోజు రోజుకి, ఉన్న ఆసక్తి కాస్త పోతుంది రోజు రోజుకి. ఎందుకు ఇలా అయిపోతున్నారు? ఏమండి, ఎందుకు ఇలా అయిపోతున్నారంటే లోకం మీద ఉన్నటువంటి వ్యామోహం ఇంకా చావలేదు. లోకాశలు చావలేదు, శరీరాశలు చావలేదు, నేత్రాశలు చావలేదు. అందుకే ఉన్న భక్తి చచ్చిపోతుంది, ఉన్న విశ్వాసం తగ్గిపోతుంది, ఉన్న ఆసక్తి తగ్గిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లరా, కానీ మొదటి శతాబ్దంలో చూడండి ఎలా ఉందో. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. అనుదినము లెక్కకు విస్తరిస్తున్నాయంట సంఘాలు మొదటి శతాబ్దంలో. ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు కూడా విస్తరిస్తున్నాయి. ఏమండి, ఏ సంఘాలు? క్రీస్తు సంఘాలు కాదు, పనికిరాని సంఘాలన్నీ విస్తరిస్తున్నాయి ఈరోజు. ఏమండి, పనికొచ్చే సంఘాలు కాదవి, పరలోకానికి నడిపించే బోధ చేసే సంఘాలు కాదవి. ఏమండి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యం చెప్పే సంఘాలు కాదవి. అన్నీ కూడా సంఘాలన్నీ ఏ సంఘాలు అంటే అవన్నీ మనుషుల మట్టి మెదడులో పుట్టిన సొంత ఆలోచనతో పెట్టేసినటువంటి సంఘాలు అవన్నీ కూడా. ప్రియమైన దేవుని పిల్లరా, అడుక్కో సంఘం ఉంది ఈరోజు. ఒక ఊరిలోనే 10 సంఘాలు ఉన్నాయి. ఎందుకు? ఏమండి, పనికొచ్చే సంఘాలు కాదవి, పరలోకానికి నడిపించే సంఘాలు కాదు, అపోస్తులలో బోధ చేసే సంఘాలు కాదు. అన్నీ కట్టు కథలు, పిట్ట కథలు, కాకమ్మ కథలు, దశంభాగాల కోసం. ఏమండి, ఎక్కువగా లోక సంబంధమైన మాటలు చెప్పే సంఘాలు తప్ప మన ప్రవర్తన సరిదిద్దుకునే మాటలు, మన బ్రతుకులను బాగు చేసే మాటలు, మన పరలోకానికి నడిపించే మాటలు చెప్పే సంఘాలు లేవు. ప్రియమైన దేవుని పిల్లలు, కానీ మొదటి శతాబ్దంలో సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. లెక్కకు ఏం చేస్తున్నాయట? విస్తరిస్తున్నాయట. ప్రియమైన దేవుని పిల్లరా, లెక్కకు విస్తరిస్తున్నాయంటే సంఘంలో ఉన్న వారు అందరూ ఏం చేస్తున్నారన్నమాట? పని చేస్తున్నారు, దేవుని పని చేస్తున్నారు. వారి పని వారు చేసుకుంటూ దేవుని పని చేస్తున్నారు. సంఘం అంతా కలిసి పని చేయాలి. సంఘం అంతా పని చేస్తేనే సంఘం అభివృద్ధి చెందుతుంది, లేకపోతే సంఘం అభివృద్ధి చెందదు. ఇప్పుడు కుటుంబం ఉంది, కుటుంబం అభివృద్ధి చెందాలంటే కుటుంబంలో యజమాని ఒక్కడే పని చేస్తున్నాడు అనుకోండి, ఒక 5గురు 6గురు కూర్చుని తింటున్నారు అనుకోండి, ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుందా? ఏమండి, కుటుంబ యజమాని ఏదో ఉద్యోగం చేస్తున్నాడు, వ్యాపారం చేస్తున్నాడు, ఏదో పని చేస్తున్నాడు, కూలి పని ఏదో, అతను ఒక్కడే సంపాదించుకొచ్చి ఒక 5గురును 6గురును కూర్చోబెట్టి మేపుతున్నాడు, మిగిలిన అందరూ తినేసి కూర్చుంటున్నారు అనుకోండి, ఆ కుటుంబం దినదినమో అనుదినమో అభివృద్ధి చెందుతుందా? దినదినమో దిగజారిపోద్దా? ఏమండి, దినదినము దిగజారిపోద్ది. ఎందుకంటే అభివృద్ధి ఉండదు. కుటుంబంలో వాళ్ళు కూడా ఏం చేయాలి? వాళ్ళు కూడా ఏదో పని చేయాలి. ఏమండి, పని చేయకుండా అలా కూర్చుని ఉన్నారనుకోండి సోమరపోతుల్లాగా, ఆ కుటుంబం అభివృద్ధి చెందదు. అందుకే కుటుంబం అంతా పని చేస్తేనే అభివృద్ధి చెందుతుంది, సంఘం అంతా పని చేస్తేనే సంఘం
అభివృద్ధి చెందుతుంది అనటానికి ఒక మాట మనం చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. దేనికి శిరస్సు అయి ఉన్నాడు? ఎవరైనా? యేసుక్రీస్తు వారు. ఏమండి? ఎవరికి శిరస్సు అయి ఉన్నాడు? సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. ఏ సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు? క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. ప్రపంచంలో ఇంకా ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలకి శిరస్సుగా క్రీస్తు లేడు. ఆ సంఘాన్ని స్థాపించినోడు శిరస్సుగా ఉంటాడు ఆ సంఘానికి. ఏమండి? కానీ క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన క్రీస్తు సంఘానికి మాత్రమే క్రీస్తు శిరస్సుగా ఉంటాడు. ఏమండి? ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నది. అమ్మ తీసారా? చూడాలందరూ కూడా. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి, సర్వ శరీరం అంటే సంఘము. ఎందుకంటే సంఘానికి శిరస్సు ఆయనే కదా. ఆ సంఘము ఆయన శరీరము అంటాడు ఎఫెసీ పత్రికలోని 1వ అధ్యాయంలో. ఏమండి? ఆ సంఘము ఆయన శరీరం అంటాడు. సర్వ శరీరము ఏమవుతుందట? చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా, తనలో ఉన్నటువంటి ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా. క్రీస్తు శరీరంలో అవయవాలు ఎవరు? ఏమండి? సంఘానికి శిరస్సు క్రీస్తు. సంఘానికి శరీరం ఎవరు? శిరస్సుకు శరీరం ఎవరు? సంఘం. ఆ శరీరంలో అవయవాలు ఎవరు? విశ్వాసులు. ఏమండి? మనం క్రీస్తు శరీరంలో విశ్వాసులు అవయవాలమేనా? క్రీస్తు శరీరంలో మనం అందరమే అవయవాలైనా? ఒకసారి చూద్దాం. ఇక్కడ మళ్ళీ వద్దాం ఇక్కడికి. 5వ అధ్యాయం చూడండి. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 30వ వచనం. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడనూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొను. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము. మనము క్రీస్తు శరీరమునకు అవయవాలై ఉన్నాము. క్రీస్తు శరీరంలో మనందరం ఎలా ఉన్నాం? అవయవాలుగా ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంట? మనం అందరము మన పరిమాణము చొప్పున పని చేయాలట. ఇప్పుడు రండి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయానికి 16వ వచనంలో, తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా. తనలో ఉన్నటువంటి ప్రతి అవయవము ఏం చేయాలట? తన పరిమాణం చొప్పున పని చేయాలి. పని చేయలేదనుకోండి, ఎలా సంఘం అభివృద్ధి చెందుతుంది? పని చేస్తేనే సంఘం అభివృద్ధి చెందుతుంది. ఏ పని? సువార్త పని చేయాలి మనందరం కూడా. ఏమండి? సువార్త పనిలో పాలిభాగస్తులు అవ్వాలి మనందరం కూడా. ఏమండి? నోరు తెరిచి ఎప్పుడైనా ఎవరికైనా క్రీస్తు గురించి కానీ, దేవుని గురించి కానీ, సంఘం గురించి కానీ 4 మాటలు చెప్పిన దాఖలాలు ఇప్పుడు మన జీవితంలో ఉండవండి. పనికిమాలిన మాటలు గంటల తరబడి మాత్రం అందరికీ చెప్తాం కానీ, దేవుని గురించి కానీ, దేవుని సంకల్పం గురించి కానీ, క్రీస్తు గురించి కానీ, క్రీస్తు శిలువ త్యాగం గురించి కానీ, సంఘం గురించి కానీ, సంఘం యొక్క గొప్పతనం గురించి కానీ ఎప్పుడు కూడా ఎక్కడికి ఎవరికి కూడా మనం ఏమీ చెప్పం ప్రియులారా. మరి చెప్పనప్పుడు ఎలా అభివృద్ధి చెందుతుంది? సంఘం కోసం మనం కష్టపడినప్పుడు, మనం కష్టార్జితాన్ని ఖర్చు పెట్టినప్పుడు, మనం సువార్త కార్యక్రమాలు చేయనప్పుడు, దేవుని వాక్యాన్ని అనేక మందికి అందించడానికి మనం ఏ కార్యక్రమం చేయనప్పుడు సంఘం ఎలా అభివృద్ధి చెందుతుంది? అలాగే ఉంటుంది సంఘం ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతుంది. అందుకే అవయవములలో ప్రతి అవయవము తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి
ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నది. అంటే శరీరమునకంటే సంఘానికి అభివృద్ధి కలగజేసుకొనుచున్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, మనందరం కూడా సంఘం నిమిత్తం ఏం చేయాలి? పని చేయాలి. పని చేసినప్పుడు సంఘం అభివృద్ధి చెందుతుంది. ఒక యజమాని కుటుంబం కోసం ఎలాగైతే కష్టపడి పని చేస్తాడో, అలాగే కుటుంబంలో ఉన్నవారు కూడా కుటుంబం కోసం ఏం చేయాలి? పని చేయాలి. అప్పుడు ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది. అలాగే సంఘానికి వచ్చే సువార్థికుడు పని చేస్తాడు, సంఘానికి వచ్చే విశ్వాసాలు కూడా ఏం చేయాలి? పని చేయాలి. అప్పుడు ఆ సంఘం అభివృద్ధి చెందుతుంది. లేకపోతే సంఘం అభివృద్ధి చెందే పరిస్థితి లేదు. కొన్ని రోజుల తర్వాత సంఘం మూతపడిపోద్ది. ఏమండి? ఒక కంపెనీలో ఉన్నటువంటి ఆ డైరెక్టర్ పని చేయాలి, అందులో ఉన్న వర్కర్స్ కూడా పని చేయాలి. అప్పుడు ఆ కంపెనీ అభివృద్ధి చెందుతుంది. స్కూల్లో ఉన్న ప్రిన్సిపాల్ వర్క్ చేయాలి, అలాగే టీచర్లు కూడా వర్క్ చేయించాలి. అప్పుడు ఆ స్కూలు అభివృద్ధి చెందుతుంది. అలాగే సంఘం అభివృద్ధి చెందాలంటే సంఘ సువార్థికుడు పని చేయాలి, సంఘానికి వచ్చే విశ్వాసులు కూడా పని చేయాలి. లేకపోతే ఆ సంఘం అభివృద్ధి చెందదు. మొదటి శతాబ్దంలో మాసిదోనియా అనే గ్రామంలో ఉన్నవారు ఏం చేస్తున్నారో ఒకసారి చూడగలిగితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం. మాసిదోనియా అనే పట్టణంలో ఉన్నటువంటి సంఘం వారు ఏం చేస్తున్నారో చూడగలిగితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాము. మాసిదోనియా సంఘాలకు దేవుని కృప అనుగ్రహించబడిందంట, దాని గురించి తెలియజేస్తున్నారంట పౌలు గారు. ఎలాగంటే, వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా, చాలా శ్రమలు వచ్చాయంట, శ్రమల్లో పరీక్షింపబడ్డారంట వాళ్ళందరూ కూడా. మనకు కూడా శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు మనం పరీక్షించబడుతున్నామని గ్రహించుకోవాలి. మనం ఏంటి నాకు ఈ శ్రమలు, నాకేంటి బాధలు, నాకేంటి కష్టాలని చెప్పి దేవుని మీద సనుక్కొని, దేవుణ్ణి దూషించి, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి లోకంలో కలిసిపోతుంటారు చాలామంది. అలాగే ఎప్పుడు మనం చేయకూడదు, నిలబడాలి. ఇది నాకు పరీక్ష అనుకోవాలి. పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. శ్రమలు వచ్చినా కూడా ఏం చేశారట? సంతోషించారట. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించును. వారేమి కోటీశ్వరులు కాదట, లక్షాధికారులు కాదట. ఎలాంటి వారు? నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములో, పరిశుద్ధుల కొరకైన పరిచర్య విషయంలో ఏం చేస్తున్నారంట? వీళ్ళు పాలు పంపులు పొందుతున్నారట. ఏమండి? పరిశుద్ధుల కొరకైన పరిచర్య విషయంలో ఏం చేస్తున్నారు? మాసిదోనియాలో ఉన్న సంఘం వారు, క్రీస్తు సంఘం వారు పాలు పంపులు పొందుతున్నారట. పాలు పొందుచు మనవపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఏం చేస్తున్నారంటే వాళ్ళు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తాము ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎవరు వీళ్ళు? నిరుపేదలు. ఏమండి? నిరుపేదలైన సరే వారు దాతృత్వము బహుగా విస్తరించెను. ఎందుకు బహుగా విస్తరించింది? వాళ్ళు పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో ఏం చేస్తున్నారు? పాలు పంపులు పొందుతున్నారు. తమ కష్టార్జితాన్ని సువార్త పని నిమిత్తం ఖర్చు పెడుతున్నారు. కాబట్టి వారి దాతృత్వం బహుగా విస్తరింపజేస్తున్నాడు దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కూడా సువార్త పనిలో పాలు పంపులు పొందాలి. అప్పుడు మన దాతృత్వం ఏమవుతుంది? బహుగా విస్తరిస్తుంది. ఏమండి? వారు నిరుపేదలుగా ఉన్నా సరే దేవుని పరిచర్యలో పాలు పంపులు పొందుతున్నారు. దేవుని వాక్యాన్ని అనేక మందికి అందించడంలో వారు తమ వంతు కృషి చేస్తున్నారు. మనం కూడా అలాగా కృషి చేసినప్పుడు, మనం కష్టపడినప్పుడు, కష్టార్జితాన్ని ఖర్చు పెట్టినప్పుడు, అనేక ఆత్మల రక్షణార్థమే మన వంతు మన ప్రయాసపడినప్పుడు సంఘం ఏమవుతుంది? అభివృద్ధి చెందుతుంది. లేకపోతే సంఘం అభివృద్ధి చెందే పరిస్థితి ఉండదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎప్పుడైనా సరే ప్రతి విశ్వాసి కూడా సువార్త పనిలో సహకారుడిగా ఉండాలి. సువార్త కార్యక్రమాల్లో పాలుపంపులు పొందాలి. అప్పుడు సంఘం అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి అద్భుతమైన వాక్యం ఏ సంఘంలో చెప్పబడట్లేదని కొంతమందికి తెలియచేయాలి.
పరలోకానికి నడిపించే వాక్యం ఇదే అని అనేక మందిని దేవుని వాక్యం చెప్పి వారిని సంఘానికి నడిపించాలి. నడిపించినప్పుడు వాళ్ళు కూడా వచ్చి వాక్యం విన్న తర్వాత అర్థం చేసుకుంటారు. ఇదిగో మనం వెళ్ళే సంఘంలో ఇలాంటి బోధ లేదు కదా, నిజంగా ఇక్కడ వాక్యానుసారంగా జరుగుతుంది, అంత క్రమంగా ఉంది, బయట విషయాలు ఏమీ చెప్పట్లేదు, ఏమి బయట విషయాలు చెప్పి టైం అంతా వేస్ట్ చేయట్లేదు, ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నారు. ఇదే కదా పరలోకాన్ని నడిపించే బోధ అని వారు కూడా తెలుసుకుంటారు. అప్పుడు సంఘం ఏమవుతుందంటే అభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్కరు కూడా సువార్త పనిలో పాలిభాగస్తులు కావాలి. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట దేవుడు తెలియజేశాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఏమంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే మొదటి శతాబ్దంలో, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. అపోస్తలులైన పౌలు గారితో పాటు కొంతమంది ఏం చేస్తున్నారట, సువార్త పనిలో ప్రయాసపడుతున్నారట, అంటే కష్టపడుతున్నారనమాట. సువార్త పనిలో కష్టపడుతున్నారట. గనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు ఎక్కడ రాయబడ్డాయి? జీవగ్రంథమందు వ్రాయబడ్డాయి. సువార్త పనిలో సహకారం అందిస్తే వారి పేర్లు ఎక్కడ రాయబడతాయి? జీవగ్రంథంలో వ్రాయబడతాయి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, సువార్త పనిలో కూడా ఎప్పుడైనా సరే మనం సహకారం అందించాలి. అప్పుడే సంఘం అభివృద్ధి అనేది చెందుతుంది. సువార్త కార్యక్రమాల్లో సహకారం అందించకపోతే, సువార్తను అనేక మందికి తెలియచేయకపోతే సంఘం అభివృద్ధి చెందదు. సంఘం గురించి చింత ఉండాలి ముందు. సంఘం ఏంటి రోజు రోజుకి ఇలా అయిపోతుందేంటి, సంఘం అభివృద్ధి చెందట్లేదేంటి, సంఘం పాడైపోతుందేంటి, సంఘంలోకి వచ్చేవారు కూడా రక్షణ పొందుకున్న వారు కూడా మానేస్తున్నారంటే అనే చింత ప్రతి విశ్వాసికి ఉండాలి. సేవకుడికి ఎలాగా ఉంటుంది ఏమండి? సేవకుడు సంఘం కోసం ప్రార్థన చేస్తాడు, సేవకుడు సంఘంలో మంచి మంచి వాక్యాన్ని బోధిస్తాడు. అయితే విశ్వాసికి కూడా ఏముండాలి? బాధ్యత ఉండాలి, చింత ఉండాలి. అందుకే అపోస్తలులైన పౌలు గారు ఏమంటున్నారు చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 28. ఇవేనుగాక సంఘములన్నిటినీ గూర్చిన చింతయు కలదు. అప్పటికే ఆయనకు వచ్చే శ్రమలన్నిటి గురించి చెప్పుకుంటూ వస్తున్నాను. మీరు పైనుంచి చదివితే ఎలాంటి శ్రమలు వచ్చాయో, ఎవరి ద్వారా శ్రమలు వచ్చాయో అన్నీ చెప్పుకుంటూ వచ్చి కింద అంటున్నాడు, ఇవియునుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. సంఘాలన్నిటిని గూర్చి ఏముందంట? పౌలు గారికి చింత ఉందంట. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, సంఘాన్ని గురించిన చింత ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. సంఘం రోజు రోజుకి అభివృద్ధి చెందట్లేదేంటి? ఇదిగో ఎన్నో వాక్య విరుద్ధమైనటువంటి బోధలు చేసే సంఘాలనే అభివృద్ధి చెందుతున్నాయి. అపోస్తలులు బోధలేని సంఘాలనే అభివృద్ధి చెందుతున్నాయి. వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పని సంఘాలనే అభివృద్ధి చెందుతున్నాయి. మన సంఘం ఏంటి ఇలాగ అభివృద్ధి చెందకుండా పోతుంది, మన సంఘం ఏంటి రోజు రోజుకి సన్నగిల్లిపోతుందనే చింత ప్రతి విశ్వాసకి ఉండాలి. ఉందండి ఈరోజు సంఘం పట్ల చింత లేదు, సంఘం అంటే బాధ్యత లేదు. వచ్చాము విన్నాం వెళ్ళిపోయాం, వచ్చాము విన్నాం వెళ్ళిపోయాం అన్నట్టుగా ఉంటే సంఘం అభివృద్ధి చెందదు. మనవంతుగా మనం కొంతమందికి తెలియచేసి వారిని కూడా సత్యంలోనికి నడిపించడానికి మనం ప్రయత్నం చేసినప్పుడే సంఘం అభివృద్ధి చెందేది ప్రియులారా. కాబట్టి మనం అందరము కూడా వచ్చి వినేసి వెళ్ళిపోయేవారుగా ఉంటే సంఘం ఎప్పుడు కూడా అభివృద్ధి అనేది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా సంఘం పట్ల బాధ్యత కలిగి ఉండాలి, సంఘం పట్ల చింత కలిగి ఉండాలి. సంఘం ద్వారా నానా విధమైన జ్ఞానం సమాజానికి అందించడానికి ప్రయాసపడాలి, ప్రయత్నం చేయాలి, కష్టపడాలి, కష్టార్జితాన్ని ఖర్చు పెట్టాలి. సువార్త పనిలో పాలిభోగస్థలం కావాలి. అప్పుడు మన పేర్లు జీవగ్రంథంలో
వ్రాయబడతాయి. కనుక ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడ్డాయి. జీవగ్రంథంలో మన పేరు రాయబడ్డాయి అంటే మనం ఎక్కడికి వెళ్తామని అర్థం? మన పరలోకానికి వెళ్తామని అర్థం, మనం నిత్య జీవానికి వెళ్తామని అర్థం. కాబట్టి మనం నిత్య జీవానికి వెళ్ళాలంటే దేవుని పని చేయాలి, సువార్త పని చేయాలి. సువార్త పనిలో మన వంతు మన సహకారాన్ని అందించినప్పుడు మన నిత్య జీవానికి వెళతాం, మరికొంతమందిని నిత్య జీవానికి నడిపించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలందరూ కూడా సంఘ క్షేమాభివృద్ధి కోసం కృషి చేయాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఇంతవరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు నేర్చుకున్నాం తండ్రి. సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే సువార్థికుడు ఒక్కడే కష్టపడితే సరిపోదని, విశ్వాసులు కూడా సంఘం పట్ల బాధ్యత కలిగి ఉండాలని, సంఘం పట్ల చింత కలిగి ఉండాలని, సంఘం ద్వారా నానా విధమైన జ్ఞానము సమాజానికి అందించి అనేక మందిని మరి సత్యంలోకి నడిపించాలని మీ మాటలు మీ పిల్లలకి తెలియజేశాను తండ్రి. మీ పిల్లలందరూ విన్నారు. విని విడిచిపెట్టే వారిగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా అందరూ కూడా ఆ విధమైన బాధ్యత కలిగి బ్రతకడానికి సహాయం చేయమని తలలో ఉంచి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకొని, వారి కుటుంబ సభ్యులను కూడా జ్ఞాపకం చేసుకుని, అందరినీ కూడా మీ కృపలో భద్రపరిచి బలపరిచి పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించి దీవించి మీ చిత్తానుసారంగా మిమ్మల్ని నడిపించి మీరు ఇచ్చే నిత్యరాజ్యానికి మమ్మల్ని చేర్చుకోమని మీ ప్రియకుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.